అందరికీ నమస్తే. ఇవాళైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. బికాస్ ఇవాళ మీకు ప్రొవైడ్ చేయడానికి అవకాశం నాకు వచ్చింది డిజిటల్ ప్రింట్ శారీస్. ఎంతో మంది వెయిట్ చేసి ఈవెన్ నేను కూడా వెయిట్ చేసి ఫైనల్లీ మనకి కలంకారీ ఏంటి, అసలు పటోలా డిజైన్, తర్వాత ఇక్కత్ ప్యాటర్న్లో, తర్వాత కలంకారీలో అన్ని ప్యాటర్న్స్లో వచ్చినాయి. సో ఆల్మోస్ట్ ఒక 35 పీసెస్ చూపిస్తాను మీకు. 1 by 1 ఎక్స్ప్లెయిన్, కొంచెము మరీ ఎలాబరేట్ చేయకుండా ఫటాఫట్ చూపిస్తాను. బట్ 35 పీసెస్ అన్ని కూడా చూసి నంబర్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దాన్ని బట్టి మీరు ఆర్డర్ ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 2500 కాదు, 2700. బికాస్ నాకు కూడా ప్రైస్ పెరిగేసి నాకు అవైలబుల్ వచ్చాయి. ప్రీ ఆర్డర్ నేను పెట్టి కూడా జమానా అవుతుంది, తర్వాత ఇప్పుడు వచ్చినాయి. దీంట్లో చాలా మంది ప్రీ ఆర్డర్స్ పెట్టుకోమని నన్ను అడిగారు. బట్ నేను ఇదే కాదు, ఎప్పుడు కూడా ప్రీ ఆర్డర్స్ ఏ దాంట్లో కూడా పెట్టనివ్వను. బికాస్ మనకు తెలియదు కదా ఎప్పుడు ఏవి వచ్చేది, ముందే వాళ్ళ అమౌంట్ మన దగ్గర పెట్టుకొని ఆ టెన్షన్ నాకు ఎందుకు అని చెప్పేసి. బట్ ఇప్పుడైతే మనకి పటోలా డిజైన్, తర్వాత కలంకారీ అండ్ తర్వాత ఇక్కత్ ప్యాటర్న్లో ఈ డిజిటల్ ప్రింట్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ చూసేయండి. లైక్ నంబర్ వచ్చేలాగా మాత్రం పెట్టండి, ఇది ఒకటి మాత్రం రిక్వెస్ట్. సో ఫైనల్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యూటిఫుల్ శారీస్ 1 by 1. ఇప్పుడు ఫస్ట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మంచి బ్లూ కాంబినేషన్. ఇది డార్క్ రాయల్ బ్లూ, మనకి పటోలా డిజైన్ వచ్చింది. స్క్రీన్కి దగ్గరగా చూపిస్తున్నాను. పటోలా డిజైన్ ఇట్లా వచ్చి, నేను మరి ఏమంటారు, టిపికల్ ఎయిర్ హోస్టెస్ కట్టేసినట్టు మొత్తము నీట్గా ఇట్లా డ్రేప్ చేసుకున్నా. బికాస్ చాలా శారీస్ చూపించాలి కాబట్టి నీట్గా ఇట్లా కట్టుకున్నా. బట్ మీరు మాత్రం కంప్లీట్ 1 లేయర్ అట్లా ఫ్లాన్ చేస్తూ కూడా బాగా కనిపిస్తుంది. దీనికి బార్డర్ కూడా మనకి ఇదివరకు వచ్చిన నెమలి ఆ ప్యాటర్న్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 4 to 5 inches ఆఫ్ బార్డర్ కింద ప్లేస్లో చూడండి. పటోలా డిజైన్ కంప్లీట్ మనకి దూరం నుంచి చూస్తే ఇది కంప్లీట్ పట్టు లుక్ లాగానే ఉంటుంది. బట్ వెరాస్ ఏంటంటే ఇది మనకి డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ రా సిల్క్. లాస్ట్ టైం కూడా నేను చెప్పలేదన్నారు కదా, సాఫ్ట్ రా సిల్క్. ఎవరైతే తీసుకున్నారో సూపర్ క్రేజ్గా మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఇవి వెంటనే చూసేద్దాం. 1 by 1 స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఫస్ట్ నేను కట్టుకున్న నంబర్ 1 శారీ ఎట్లాగో చూసిండు కదా, దీనికి ఇందాక పళ్ళు చూపించలేదు. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు ఇట్లా వస్తుంది. మనకి మళ్ళీ ఎడ్జ్లో వచ్చేసి మనకి ఇట్లానే ఈ కలంకారీ ప్యాటర్న్లో వచ్చే నెమలి మాత్రమే వస్తాయి. బ్లౌజ్ లోపల వైపు ఉంది కాబట్టి మనము వేరే దాంట్లో చూద్దాం. ఇంకొకటి మాత్రమే నేను ఓపెన్ చేసి బ్లౌజ్ అది చూపిస్తా. ఇంకా దాన్ని బట్టి మీరు అజ్యూమ్ చేయొచ్చు మిగతా అవన్నీ ఎట్లున్నాయని. ఇన్ కేస్ బార్డర్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే నేను మెన్షన్ చేస్తాను, స్క్రీన్కి దగ్గర పెట్టి మెన్షన్ చేస్తాను. సో సెకండ్ నంబర్స్ నాకు గుర్తుండదు, నేను చెప్తూ ఉంటా, నంబర్స్ మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తాను. బ్లాక్ మనం చూసేది ఇది ఒకటి ఓపెన్ చేద్దాం. పటోలా డిజైన్లో బ్లాక్, కంప్లీట్ బ్లాక్. ఇందాక నేను కట్టుకున్న లాంటిదే బార్డర్ వచ్చింది. శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. సో మీరు సింగిల్ ఇట్లా ఫ్లాన్ చేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది ఇది. అండ్ మేనేజబుల్, సింగిల్ వేసుకొని కూడా మీరు ఈజీగా డ్రైప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి దీని కొంగు. సో చాలామంది కలంకారీ చూసి వెక్స్ అయిపోయి కట్టుకొని వెక్స్ అయిపోతే, ఈసారి మీరు డిజిటల్ ప్రింట్ అదే ఫ్యాబ్రిక్ అదే ఫీల్ తోటి యూ క్యాన్ గో విత్ ద పటోలా డిజైన్ ఆర్ ఇక్కత్. సో చూడండి ఇది ఎట్లా ప్లాన్ చేస్తే అట్లా. అండ్ ఈవెన్ దీనికి సెల్ఫ్ ప్రింటెడ్ కూడా వచ్చింది బ్లౌజ్. సో వన్స్ యూ డ్రేప్ ఇట్ లుక్స్ లైక్ దిస్. సో ఇది చూసినాం కదా, ఇంకా నెక్స్ట్ దేనికి కూడా నేను ఎలాబరేట్ పోవట్లేదు. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ, బ్లాక్ చూపించిన. ఇది వచ్చేసి కొంచెం బర్గాండీ షేడ్ లాగా ఉంది. సో ఇట్లా చూపిస్తాను. పైన వైపు అండ్ కింద వైపు బార్డర్ అది. మనకి పళ్ళు ఇది, బ్లౌజ్ ఇట్లా. ఓకే, ఇదే బార్డర్స్వి కొంచెం సెగ్రిగేట్ చేసి చూపిస్తా. నెక్స్ట్ వేరే మోడల్ లాగా ఉంది. నెక్స్ట్ దీంట్లో గ్రీన్ కూడా ఉంది. మరీ డార్క్ కాదు, లైట్ కాదు, కొంచెం దగ్గర మెహందీ గ్రీన్కి దగ్గర, బట్ టూ మచ్ ఆఫ్ కలర్ కాదు. సో ఇది పళ్ళు ఇట్లా వస్తుంది. అండ్ ఎనీవే బ్లౌజ్ ఐడియా ఉంది కదా. ఇది వచ్చేసి బ్లౌజ్. చాలా ఎక్కువ చూపించిన అంటారా? సో ఇందాక నేను పెట్టుకునేదండి యాక్చువల్గా ఆర్డర్లో. 1 second. ఓకే, ఇక్కడ వరకు మనకి ఇదే బార్డర్లో ఉన్నాయి. సో మంచి మెరూన్ కలర్, మెరూన్ విత్ బ్లాక్ కాంబినేషన్. సో దీంట్లో బ్లౌజ్ వేసుకోవచ్చు, ఆరెల్స్ నేను వేసుకున్నట్టు ఏదైనా బ్లాక్ బ్లౌజ్ అట్లా కూడా ఫ్లాన్ చేయొచ్చు. మనకి మెరూన్లో కూడా కంప్లీట్ పటోలా డిజైన్, బార్డర్స్ అదే, పళ్ళు వచ్చి ఇది యాజ్ ఐ సెడ్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ ఇది. ఓకే, డన్. సో ఇప్పుడు నేను చూస్తున్నా లైక్ ఆల్ ది అదర్ హ్యాస్ అ డిఫరెంట్ బార్డర్. సో దీంట్లో బార్డర్ డిఫరెంట్ ఉంది కాబట్టి లెట్ మీ షో యూ.
ఈ ఒక్కటి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను బికాస్ బార్డర్ వేరే ఉంది కాబట్టి ఈవెన్ యూ షుడ్ నో. ఇది బార్డర్ అనేది కొంచెం పెద్ద పీకాక్స్ వచ్చినాయి, పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చినాయి. ఎస్, పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చినాయి. అండ్ వన్స్ యూ డ్రేప్ ఇట్ లుక్స్ లైక్ దిస్. సో మనకి డార్క్ రాయల్ బ్లూలో బార్డర్ కూడా వేరియేషన్ ఉంది. సో నంబర్స్ మీరు ఇచ్చేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నాకు ఇవ్వండి. సో దీంట్లో పళ్ళు, ఇది పళ్ళు. ఎనీవే మనకి బ్లౌజ్ అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ వచ్చింది. మంచిగా ఎల్బో స్లీవ్స్ పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. అండ్ జస్ట్ నో ఐ నోటీస్ ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ యాజ్ వెల్. బ్లౌజ్ కూడా మంచిగా ప్రింటెడ్ ఇట్లా వచ్చింది. సో సూపర్ ఉంటుంది, ట్రస్ట్ మీ. కలంకారీ ఎంత బాగా ఉంటుందో ఈవెన్ మనకి పటోలా, మీకు అందరికీ తెలుసు, నేను చెప్పేది ఏంటి, మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది శారీస్ బికాస్ నెంబర్ ఆఫ్ సైట్స్ చూస్తారు, బయట షాపింగ్ చేస్తారు కాబట్టి. పటోలా అండ్ ఇక్కత్ అండ్ కలంకారీ నెవర్ ఎండింగ్. ఇంకా మనం చీరలు కట్టి ఎన్ని ఏళ్ళు కట్టుకుంటే అన్నేళ్ళు ఇవి రిపీట్ అవుతాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్. బట్ నేను ఇప్పుడు మీకు చూసింది ఏంటంటే బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది దీనికి. సో ఇది బ్లౌజ్, ఇదే మనం కుట్టించుకుంటే బాగుంటుంది. ఎనీవే ఐ షోడ్ దిస్ వన్. సో ఇవన్నీ ఇంకా జస్ట్ ఊరికే కలర్ వైజ్ చూపిస్తా బికాస్ నెంబర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ పింక్, బట్ ఎడ్జ్లో వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్లో ఉంది, రాయల్ బ్లూ కాంబినేషన్లో ఉంది. కంప్లీట్ శారీ పటోలా డిజైన్ ఇట్లా వచ్చి, తర్వాత ఇది వచ్చేసి పళ్ళు. సో బార్డర్స్ మీరు చూసుకోండి ఎట్లాంటి బార్డర్ ప్రిఫర్ చేయాలి, యూ హ్యావ్ ఎ ఆప్షన్. ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఇది ప్రింటెడ్, బ్లౌజ్ ప్రింటెడ్ అని అనుకోకండి బికాస్ నేను రీసెంట్గా ఊరికే చెప్తున్నా కదా, మోనో కలర్స్ అంటే చీర బ్లౌజ్ ఒకేలాగా ఫ్యాషన్గా ఉంది, ప్రింటెడ్ చీర ఉంటే ప్రింటెడ్ బ్లౌజ్ కూడా ఫ్యాషన్లో ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అది ఫ్యాషన్లో ఉంది కాబట్టి యూ క్యాన్ గో విత్ దట్. నెక్స్ట్ మనం చూసేది లైట్ మెరూన్ షేడ్ విత్ గ్రీన్. సో టిపికల్ ఆ ట్రెడిషనల్ కలర్స్ నచ్చే వాళ్ళు అగైన్ మనకి వెనకటికి వస్తుండే కదా, ఇవి మనకి ఇక్కత్ ప్యాటర్న్స్లో కూడా సిమిలర్ అనిపిస్తుంది. బట్ ఇది పటోలా డిజైన్, పటోలా ప్రింట్ వచ్చిన డిజైన్. తర్వాత మనకి గ్రీన్ వచ్చింది దీంట్లో. సో ఏదైనా కట్టుకుంటే ఎవ్రీథింగ్ లుక్స్ మంచిగా లైక్ వెల్ ఆన్ యూ, ఏదైనా మంచిగా కనిపిస్తుంది. ఇది నాకు సెంటిమెంట్ ఉంది, నేను వీడియో చూపిస్తే ఏదైనా పడింది అనుకోండి, అంటే నేను పడేయా, అది పడాలి. అది పడితే ఆ వీడియో బాగా పోతుంది అనమాట, గ్రాఫ్ ఏదో నల్లి. నెక్స్ట్ బ్లాక్. సో ఈ ప్యాటర్న్లో కూడా మనకి బ్లాక్ ఉంది. బ్లాక్ పళ్ళు, తర్వాత బ్లౌజ్. ఓకే, సో ఈ ప్యాటర్న్లో మనము లాస్ట్ గ్రీన్తో ఎండ్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కత్ చూద్దాం. సో ఇది కూడా మధ్యలో మనకి గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్, లైట్ మెరూన్, టూ లౌడ్ కలర్స్. మరి ఇది కూడా ఇట్లా ఫ్లాషీగా లేదు. అండ్ ఇది చాలామంది జరీ బార్డర్ అనేసి అడిగినారు కొంతమంది, మేబీ వాళ్ళకి అర్థం కాక. సో ఇట్లా క్లోజ్గా చూడండి, ఇది జరీ బార్డర్ లాగా అనిపిస్తుంది బట్ కాదు, కంప్లీట్ డిజిటల్ ప్రింట్. కాబట్టి ఇవాళ రేపు అన్ని డిజిటల్ ప్రింట్స్ ఇవే నడుస్తున్నాయి కదా, సో అనిపినకి అట్లా ఉంటుంది బట్ ఇట్స్ డిజిటల్ ప్రింట్. ఇది వచ్చేసి దీని బ్లౌజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక 5 వచ్చేసి మనకి ఇక్కత్ ప్యాటర్న్లో ఉన్నాయి, కలర్ఫుల్ ఇక్కత్ ప్యాటర్న్స్. సో ఇది వచ్చేసి మనకి కొంచెం పింక్లో వన్ ఆఫ్ ది షేడ్ లైక్ మెజంతా పింక్ షేడ్, ఎలిఫెంట్స్ మనకు టిపికల్గా వచ్చే ఇక్కత్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఏమైనా కలంకారీ వస్తుంది నోటికి, మనకి వస్తుంది కదా ఇక్కత్ ప్యాటర్న్. తర్వాత బార్డర్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ లాగా పైన వైపు అండ్ కింద వైపు ఆల్మోస్ట్ ఒక 3 to 4 inches ఆఫ్ బార్డర్. తర్వాత ఇది వచ్చేసి పళ్ళు, ఇది ఇట్లా ఎండ్ అవుతుంది. అన్నిట్లో ఎండ్ అయ్యేటప్పుడు మాత్రం ఇట్లాగే ఉంది సిమిలర్గా. అండ్ వెరాజ్ ద బ్లౌజ్, దీనికి కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజే ఉంది దీంట్లో ఈ ప్యాటర్న్లో 5 ఉన్నాయి. సో ఇది దీంట్లో నెంబర్ 1. ఎనీవే ఇది నంబర్స్ ఇస్తేనే బెస్ట్. తర్వాత దీంట్లో గ్రీన్ ఉంది, ఇదే ప్యాటర్న్లో మనకి గ్రీన్ విత్ మెరూన్ షేడ్. ఓకే, పళ్ళు ఉల్టా పట్టుకున్నా. అండ్ బ్లౌజ్, ఇది వచ్చేసి బ్లౌజ్. ఎవరు ఏది పిక్ చేసినా, ఏది ఫస్ట్ పోయింది తర్వాత పోయినా మీకు నష్టం లేదు బికాస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్. మన దగ్గర ఇన్ కేస్ వార్డ్రోబ్లో 10 గ్రీన్ ఉండనివ్వండి, మీకు గ్రీన్ నచ్చితే తీసుకోండి, 10 కాదు 20 రెడ్లో ఉన్నా తీసుకోవచ్చు బికాస్ అన్ని ప్యాటర్న్ వేరు, అన్ని ఫ్యాబ్రిక్ వేరు. కాబట్టి యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. లైక్ ఉన్నాయి కదా సేమ్ అని అంటే, ఇన్ కేస్ మీకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ మధ్య కలంకారీ డిజిటల్ బాగా హిట్ అయింది కదా మన సంతారెడ్డి స్టూడియోలో, సో యూ క్యాన్ ఈవెన్ ట్రై దిస్ ప్యాటర్న్స్ యాజ్ వెల్. సో ఇది వచ్చేసి మెరూన్ షేడ్.
మెరూన్ షేడ్కి మనకి బ్లాక్ వచ్చింది బార్డర్లో పైన వైపు అండ్ కింద వైపు. తర్వాత ఇది వచ్చేసి పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. బ్లౌజ్ దీన్ని ఇది. ఓకే, నెక్స్ట్ బ్లూ షేడ్, డార్క్ రాయల్ బ్లూ షేడ్. డార్క్ రాయల్ బ్లూ షేడ్ విత్ మెరూన్ బార్డర్, టెంపుల్ బార్డర్ లాగా. ఇది కాస్ట్లీ పట్టు శారీస్కి వచ్చేలాగానే అనిపిస్తుంది మనకి. దూరం నుంచి చూస్తే మాత్రం స్క్రీన్ పైన చాలా కాస్ట్లీ పట్టు చీర లాగా ఉంది కదా, బట్ కంప్లీట్ డిజిటల్ ప్రింట్. అండ్ ప్రైస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసిన 2700 అండ్ అడిషనల్ షిప్పింగ్ ప్రైస్ కూడా ఉంటుంది. డిస్ట్రిక్ట్ అయితే ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఖచ్చితంగా షిప్పింగ్ ప్రైస్ అడిషనల్ ఉంటుంది. వన్స్ యూ లైక్ కన్ఫర్మ్ శారీ, వెంటనే మీకు శారీ ఉంది అని అడగంగానే అవైలబుల్ అని చెప్తే ప్లేస్ మెన్షన్ చేయండి. బికాస్ 35 నేను వాట్సాప్లో కదా సార్ట్ అవుట్ చేసేది, నాకు ప్రాబ్లం అవుతుంది. సో వన్స్ మీరు మెన్షన్ చేయగానే ఫటాఫట్ చెప్పండి కావాలి వద్దు, ప్లేస్ ఏంటి, దట్ విల్ బీ ఈజీ ఫర్ మీ. తర్వాత లాస్ట్ విల్ ఎండ్ విత్ బ్లాక్, కంప్లీట్ ఇక్కత్ ప్యాటర్న్ మనం బ్లాక్తో ఎండ్ చేద్దాము. అండ్ దీంట్లో బ్లౌజ్ ఒక్కసారి మీకు చూపిస్తాం. లాస్ట్ టైం చందేరీలోనూ దేంట్లోనో ఇక్కత్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు కూడా మీరు చాలా అప్రిషియేట్ చేసిండ్రు, బాగా నచ్చినాయి, బాగున్నాయి ఇంకా అనేసి. అప్పుడు మళ్ళీ రిపీట్ చేద్దామంటే అవి రాలేదు. సో ఎవరైనా అది మిస్ అవుతే, ఈవెన్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, కంప్లీట్ లైట్ వెయిట్ శారీ కూడా. అండ్ సింగిల్ది కూడా మరీ ట్రాన్స్పరెంట్ అట్ ఎనీ కాస్ట్ లేదు, వాషబుల్ కూడా. ఫస్ట్ టైం మేబీ ఇస్తే సాఫ్ట్ పాలిష్ ఇవ్వండి, అదర్వైజ్ నార్మల్గా ఇంట్లో వాష్ జాగ్రత్తగా చేసుకుంటే కూడా ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం ఫ్లోరల్ చూస్తున్నాం, కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ వస్తాయి, బట్ డిఫరెంట్గా ఉన్నాయి. అది కొంచెం గమనించండి, ఎందుకంటే నంబర్ మీరు ఇచ్చేటప్పుడు ఒకసారి నంబర్ ఇచ్చాక అది కాదు ఇది కాదన్నా నేను టోటల్గా కన్ఫ్యూజ్ అవుతా. సో ప్లీజ్ మీకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక్కసారి గమనించి చూసుకొని ఆర్డర్ ఇవ్వండి. సో ఫస్ట్ మనం చూసేది వచ్చేసి పేస్టల్ కలర్స్. ఇంకా నేను కలర్స్ చెప్పాను, పేస్టల్ కలర్స్ అన్ని. సో ఇది మాత్రం మీకు స్క్రీన్కి దగ్గరగా పట్టుకుంటాను, సో దట్ స్క్రీన్ షాట్ అప్పుడు లేకపోతే మీకు ఐడియా కోసము. పైన వైపు చిన్న బార్డర్ ఉంది, యాజ్ యూ కెన్ సీ. ఇక్కడ పెద్ద బార్డర్ ఉంది. ఇక్కడ కూడా మనకి అన్ని ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ వచ్చి 2 layers ఆఫ్ ఇది బార్డర్ అండ్ ఇది గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి ఆర్డర్ ఇవ్వండి. తర్వాత ఇది వచ్చేసి పళ్ళు. అండ్ ఇందులో గమనిస్తే మనకి రన్నింగ్ బ్లౌజ్, బట్ ఆ రన్నింగ్ బ్లౌజ్లో ఏంటంటే ఇక్కడ అంతా లౌడ్గా పెద్ద పెద్ద పూలు వచ్చినాయి కదా, వెరాస్ ఇక్కడ మనం చూస్తే బ్లౌజ్లో చిన్న పూలు వచ్చినాయి, సెల్ఫ్ ప్రింట్ వచ్చిన చిన్న పూలు వచ్చినాయి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఓకే, సో ఈ ప్యాటర్న్ ఇప్పుడు నేను చూపిస్తున్నా, ఇందులో ఒక 5 ఉన్నాయి. సో ఇది నెంబర్ 1 ఈ ప్యాటర్న్లో. తర్వాత ఇంకో పేస్టల్ కలర్, ఇవన్నీ టర్కోయిస్ బ్లూ అని వేరే గ్రీన్లు అని ఏవేవో వస్తున్నాయి కాబట్టి నేను ఏది పర్టికులర్ చెప్పట్లేదు, స్క్రీన్కి మాత్రం దగ్గరగా పట్టుకుంటా. దట్ ఐ కెన్ డూ. పైన మనకి గ్రీన్ రెగ్యులర్ ట్రెడిషనల్ కలర్ బట్టి నేను చెప్తున్నాను. ఇది పైన మనకి డార్క్ గ్రీన్ వచ్చింది పేస్టల్ కలర్కి. తర్వాత పళ్ళు, కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్, వాషబుల్ అండ్ బయటికి ఏంటి చిన్న పార్టీస్కి కూడా కట్టుకునేలాగా ఉంది. ఇది బ్లౌజ్ మనకి దీనికి. సో వేరే వాటిలో కూడా బ్లౌజ్ అబ్జర్వ్ చేసాం, దీంట్లో మాత్రం మనకి రన్నింగ్ వచ్చాయి, బట్ చిన్న పువ్వులు ఉన్నాయి. రన్నింగ్ బ్లౌజ్ బట్ చిన్న పువ్వులు వచ్చినాయి, అదొకటి వేరియేషన్. ఇది కూడా మంచి గ్రే షేడ్కి సంబంధించిన పేస్టల్ కలర్. ఓకే, పైన వైపు మనకి డార్క్ గ్రీన్ వచ్చింది, మధ్యలో ఫ్లవర్స్ కూడా బాగున్నాయి. కంప్లీట్ ఇంగ్లీష్ కలర్స్ ఆర్ యాజ్ యూ కెన్ సే పేస్టల్ కలర్స్. బ్లౌజ్ మనకి ఇది. ఓకే, ఎట్లాగో బార్డర్ వచ్చింది కాబట్టి బాగుంటుంది. సో దీంట్లో ఓకే ఇంకో షేడ్ వచ్చింది. స్క్రీన్కి దగ్గర కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పళ్ళు అండ్ చిన్న పూలది బ్లౌజ్. ఆబ్వియస్లీ ఇట్లా ఓపెన్ అయింది కదా, ఇది వచ్చేసి బ్లౌజ్. మీకు చాలా క్లమ్జీగా అనిపిస్తుందా ఇవాళ చూపించడం అంతా కూడా ఇట్లా ప్యాక్ లైక్, బికాస్ 35 చూపించాలి ఒకటి పార్ట్లో అంటే కొంచెం కష్టం కదా. వెబ్సైట్ అది అంటారు కానీ బట్ నాకు సీరియస్లీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వెబ్సైట్, అది ఫ్యూచర్లో చూద్దాము. ఇప్పుడైతే నేను వాట్సాప్లోనే తరోగా మీకు ఏదేది కావాలో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఆన్లైన్ ఉండి ఎవ్రీథింగ్ చెప్తున్నాను. సో ఐ థింక్ అది ఈజీగానే ఉంది కదా. ఇది కూడా కంప్లీట్ ఇంగ్లీష్ కలర్ అండ్ ఫ్లవర్స్ అబ్జర్వ్ చేస్తున్నారా, రొటీన్కి వచ్చే పువ్వులు కాడలు ఆర్ టిపికల్ కలర్స్ కాదు, కంప్లీట్ దీనికి తగ్గట్టేనే బాగున్నాయి కలర్స్ కూడా. ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ ఇది. సో నెక్స్ట్ చూద్దాం.
సో ఈరోజు నాతో పాటు మీకు కూడా అడిషనల్ పని ఏంటంటే సెట్ వైజ్ లా కూడా మెన్షన్ చేద్దాం, బికాస్ ఇది 4th సెట్ అవుతుంది. ఫస్ట్ మనకి పటోల్ అయిపోయింది, తర్వాత ఇక్కత్ అయిపోయింది, తర్వాత ఫ్లోరల్ అయిపోయింది, ఇప్పుడు ఇది పెద్ద ఫ్లోరల్ అండ్ డార్క్ కలర్స్. సో ఇది 4th సెట్. అట్లా మెన్షన్ చేస్తే ఈజీగా ఉంటుంది. మీరు నాకు దయచేసి వాట్సాప్లో పెట్టేటప్పుడు 4th సెట్ ఈ ఫలానాది, ఫస్ట్ సెట్ ఇది, అట్లా కూడా కొంచెం దయచేసి ఇన్ కేస్ వీలవుతే చెప్పండి. ఇంత న్యూస్ రీడర్ కూడా చదవదేమో, ఏం చదువుతా ఉన్నప్పటి నుండి. తర్వాత ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మెజెంటా పింక్ కలర్, తర్వాత ఫ్లవర్స్ పెద్దగా ఉన్నాయి అండ్ బార్డర్ మనకి ఇటువైపు చిన్నగానే ఉంది బ్లూ కలర్లో, డార్క్ రాయల్ బ్లూ, వెరాస్ ఇక్కడ కొంచెం పెద్ద బార్డర్ ఉంది. సో కలర్ కనిపిస్తుంది కదా డీటెయిల్గా. తర్వాత దీని పళ్ళు, ఇది వచ్చేసి పళ్ళు. అన్నిటివి ప్రైస్ 2700 అండ్ అడిషనల్ షిప్పింగ్ ఉంది. ఇది బ్లౌజ్. సో దీంట్లో చూద్దాం. ఈ సెట్లో ఇది ఫస్ట్ కలర్, తర్వాత ఈ సెట్లో సెకండ్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్, మంచి బ్రైట్. ఇది కూడా రెగ్యులర్ గ్రీన్ లాగా అనిపించట్లేదు బికాస్ ఆఫ్ ది కలర్ కాంబినేషన్. ఐ గెస్ నేను ఉల్టా పట్టుకున్నా, పైన వైపు చిన్న బోర్డర్ కాబట్టి. ఓకే, సో ఇందాక మనం చూసినట్టుగా ఇందులో కూడా మనకి బ్లౌజ్ పైన ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి, బట్ ఇవి డార్క్ కలర్స్లో వచ్చినాయి. ఇన్ కేస్ ఏది మిస్ అయినా ఏది ఆ టైంలో ఉంటే గ్రాప్ చేయండి, బికాస్ ఇంకా కూడా ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. ఇవే కాదు అన్నిట్లో కూడా ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ ఇవి వస్తాయో లేదో కూడా తెలియదు కాబట్టి ఇన్ కేస్ ఏది నచ్చినా, ఇన్ కేస్ ఏదైనా ఉంది అంటే కూడా మీరు గ్రాప్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసేది మెరూన్, మంచి మెరూన్కి బ్లాక్ వచ్చింది. తర్వాత పళ్ళు, బ్లౌజ్. ఓకే, బ్లాక్, తర్వాత బ్లాక్కి మెరూన్. నాకు తెలిసి బ్లాక్ తక్కువ వచ్చినట్టున్నాయి, బట్ బ్లాక్ కూడా సూపర్ కాంబినేషన్, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. సో బ్లాక్ పైన ఫ్లవర్స్ మంచిగా కనిపిస్తున్నాయి. మెరూన్ మనకి బార్డర్ వచ్చింది. బార్డర్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ ట్రెడిషనల్గా ఉన్నాయి కాబట్టి మీకు టిపికల్ మన కలంకారీ ఉన్నట్టుగానే ఎవ్రీథింగ్ అట్లాగే. మధ్యలో మాత్రమే మనకి ఫ్లవర్స్ అనేది ప్యాటర్న్ చేంజ్ అయింది. చూడండి, ఒక్కసారి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కదా మెస్సీ బన్, ఆ బన్, ఈ బన్, లేకపోతే ఇట్లా పోనీటైల్ ఏవో వస్తున్నాయి కదా, అట్లా స్టైల్ వేసుకొని పిల్లలు కానీ కట్టుకోవాలి కానీ సూపర్ ఉంటుంది. అంటే మన ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు కాదు, కానీ పిల్లలు కట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటారు. తర్వాత బ్లూ, మంచి రాయల్ బ్లూ, డార్క్ రాయల్ బ్లూ. తర్వాత మెరూన్ కాంబినేషన్లో ఇది వచ్చేసి పళ్ళు, తర్వాత బ్లౌజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇది వచ్చేసి 5th సెట్. తర్వాత ఇది ఇందాక ముందు చూసింది కూడా సేమ్ మాత్రం అనుకోకండి, బికాస్ ఏంటి వేరియేషన్ చెప్తాను. ఇందాక మనము ఇట్లాంటివే శారీస్ ఏదో సెట్లో చూసినాం, ఎందుకంటే 35లో ఏ సెట్ నాకు గుర్తులేదు, బట్ కలర్ ఫస్ట్ అయితే చూడండి, తర్వాత ఏంటి డిఫరెన్స్ చెప్తాను. ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ రన్నింగ్ వస్తూ దీనిపైన ఫ్లోరల్ ప్రింట్ అస్సలు లేదు. సో ఎవరికైతే ఆ పువ్వులు వద్దు మాకు బ్లౌజ్లో, ఇక్కడ పువ్వులు అక్కడ పువ్వులు వద్దంటే యూ హ్యావ్ ఎ ఆప్షన్ ఇన్ దిస్. ఒక 5 శారీస్ ఇట్లా కూడా ఉన్నాయి. ఇందులో మనకి అసలు ఏది లేదు, ప్రింట్ అనేది లేదు, ప్లెయిన్ మనకి రన్నింగ్ కలరే వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. తర్వాత బార్డర్ యాజ్ యూజువల్ అట్లాగే వస్తుంది. కాంబినేషన్ ఇది మంచి పేస్టల్లో. ఈ పేస్టల్ వచ్చేదానికి ప్రతి చీరకు అందం ఏంటంటే ఇక్కడ సైడ్ బ్రైట్ వచ్చిందనమాట. ఈ బ్రైట్ రాకపోతే మొత్తం సుస్తులాగా డల్గా ఉంటుంది, అట్లా లేదు. సో వన్స్ మనం ఇట్లా కట్టుకున్నాక ఇట్లా స్టెప్స్ పెట్టినా ఈ ఇంగ్లీష్ కలర్ అండ్ ట్రెడిషనల్ కలర్ వల్ల సూపర్ ఉంటాయి శారీస్ అన్నీ. సో ఇంకేం ఆలోచిస్తారు, మీకు ఆల్రెడీ ఇవంటే చాలా ఇష్టం కదా, సో గ్రాప్ దెమ్. తర్వాత దీంట్లో నెక్స్ట్, దీంట్లో గ్రీన్ కూడా బాగుంది. అదే నేను చెప్తున్నా కదా, మధ్యలో డల్ కలర్స్ ఇచ్చిన, ఎడ్జ్లో మాత్రం ఆ డార్క్ కలర్స్ వల్ల ఏది కట్టుకున్నా కూడా చాలా బాగుంది. నీకేందమ్మా అన్నీ చూస్తూ అట్లా అని చెప్తావు, స్క్రీన్ పైన బాగానే కనిపిస్తున్నాయి అనకండి, తెచ్చుకొని చూడండి. అండ్ దీంట్లో ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ లేదు, 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 ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ లేదు, బికాస్ ఇవి హైలీ డిమాండెడ్ శారీస్. సమతారెడ్డి స్టూడియోలో మన దగ్గరనే దొరుకుతాయి. అండ్ మీకు స్పెషల్గా ఫీల్ అవ్వడం కోసం నేను చాలా కష్టపడి తెప్పించిన. సో ప్లీజ్ దయచేసి ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ లేదు, ఆలోచించి తీసుకోండి. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇవాళ ఇంత మాట్లాడిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ముచ్చట ఏం లేదు, ఎక్స్ట్రా ఇంత ఫుల్ డిన్నర్ తినేసి అప్పుడు ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. తర్వాత 1 more పేస్టల్ కలర్. నేను మళ్ళీ ఎందుకు ఇప్పుతున్నా అసలు, ఓకే 1 second. 1 more పేస్టల్. అన్ని షేడ్స్ మీకు దగ్గర దగ్గర అనిపిస్తుంది, అందుకే ఒకటి పోయినా ఒకటి మీకు ఏది ఆ టైంలో అవైలబుల్ ఉంటే కూడా జస్ట్ గ్రాప్ దట్. ఇది వచ్చేసి నెక్స్ట్ పేస్టల్ కలర్ ఇన్ దిస్. తర్వాత పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్.
ఓకే, ఆ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు మొత్తం వీడియో చూడాలి. ఎవరైతే పర్చేస్ చేస్తారో అనుకుంటే మొత్తం వీడియో యూ హ్యావ్ టు వాచ్. ఇది ఆలివ్ గ్రీన్, ఇది ఒక్కటైతే కొంచెం నాకు కలర్ తెలిసింది. ఓకే, కొంచెం కొంచెం ఓపెన్ అవుతుంది. ఓకే, వచ్చేసి కలర్ ఇక్కడ సూపర్ ఉన్నాయి, కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి, డిజిటల్ ప్రింట్. సో ఇది వచ్చేసి బ్లౌజ్. పెద్ద గుట్టలాగా అయిపోయింది, ఇంకొక ఇక్కత్ ఉంది లాస్ట్ దాంతో ఫినిషింగ్ టచ్. సో ఇది కొంచెం గ్రేయిష్ లాగా ఉంది, డార్క్ గ్రీన్ బార్డర్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇక్కత్ స్టార్ట్. లాస్ట్ సెట్ వచ్చేసి 6th సెట్. మనము బేజ్ కలర్ పైన కంప్లీట్ బాడీ అన్నీ కూడా ఈ సెట్లో బేజ్ కలరే ఉంటుంది అండ్ మనకి బ్లాకే కంటిన్యూ అవుతుంది ఈ ఇక్కత్ ప్యాటర్న్లో. బట్ వేరాస్ ఇక్కడ ఎజ్లో బార్డర్ చేంజ్ అవుతుంది, అదేంటో చూద్దాం నెక్స్ట్ దాంట్లో. ఇక్కడ పెద్దగా ఉంది బార్డర్, ఇక్కడ చిన్నగా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకి అడిషనల్గా ఇట్లా ప్రింటెడ్ వచ్చింది. అండ్ ఈ డిజిటల్ ప్రింట్ శారీస్ ఏ గడియలు వచ్చినాయో కానీ మామూలుగా మా అమ్మాయి కూడా ఈక్వల్గా చీరలు ఇష్టం. తను కూడా తన ఏజ్ చిన్న ఏజ్ మామూలుగా డ్రెస్సులు వేసుకో అట్లా కాదు, అకేషన్ బట్టి. ఇంకా వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్ అంటే ఇంకా తోపులు కదా, వాళ్ళు ఏ అకేషన్ తగ్గట్టు ఇంకా నన్ను కూడా చెప్తుంటుంది, అన్నీ చెప్తుంటుంది రోజు ఇట్లా కాదు అట్లా కాదు. మెయిన్ నా ముచ్చట మీకు ఎంత ఇష్టమో మా పిల్లలకి అంత పిచ్చిలేస్తుంది విని విని విని. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ చీరలలో ఆమె ఇప్పుడు ఏది తీసుకుంటుందో నాకు పెద్ద తంట అనమాట. నార్మల్గా అయితే డ్రెస్లలో పోటీ ఉంటుంది, డ్రెస్సులు ఇట్లా రాగానే ఈ సైజ్ ఆ సైజ్ ఇట్లా మేము సేల్ తర్వాత చేస్తాం. మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, సేల్ తర్వాత చేస్తాం, ఫస్ట్ మేము తృప్తిగా తీసుకుంటాం, బయట ఎట్లా కొనాం కదా. సో అడ్వాంటేజ్ అయితే ఉంటుంది కదా ఇన్ని శారీస్ సేల్ చేసినప్పుడు. బట్ ఈ చీరలలో ఈ మా అమ్మ మా కూతురు ఇంట్లో కూడా, మా అమ్మ అంటే మా అమ్మ గారు, ఈ మా పాపడే మా అమ్మ అంట, అంతగడము ఇది చేస్తుంది. నాకు కావాలి, ఇది బాగుంటుందా అది బాగుంటుందా, ఇక్కత్ బాగుంటుందా పటోలా బాగుంటుందా లేకపోతే కలంకారీ. అమ్మా నేనన్నా అన్ని ప్యాటర్న్లు ఒక్కొక్కటి మనకి మన ఫస్ట్ క్లయింట్స్కి చూసినాక తర్వాత తీసుకుందాం బిడ్డ ఆగు అని అంటే లేదు ఇంత చాయిస్ ఉంది, ఇది అర్థం కావట్లేదు, ఆమె ఏది చాయిస్ తెలియదు. నేను ఎపిసోడ్ చేస్తున్నంత సేపు నన్ను ఇట్లా తింటుందనమాట. సో లాస్ట్కి ఆమె ఏం తీసుకుంటుందో నాకు తెలియదు. రీల్స్లో అయితే పోస్ట్ చేస్తాం, నేను తను కట్టుకున్న అమ్మ కుట్టి సిరీస్లో అయితే. బట్ నిజంగా చెప్తున్నా, ఏ శారీస్ గురించి ఇంత నేను ఎలాబరేట్గా ఎగ్జాగరేట్ చేయను కానీ ఇవి మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, అందుకే ఇంత చెప్తున్నా. అందుకే ఇవి కూడా అంత బాగా నచ్చినాయి అనుకుంటా. ఇప్పుడైతే నేను ఏ ముచ్చట అయిపోయినా నాకు తెలియదు కానీ ఇది కాంబినేషన్ అయితే చూపించిన తర్వాత నెక్స్ట్ దీంట్లో చూద్దాం. మనకి మామూలుగా అన్నం తింటే మనకి తృప్తి అనిపిస్తుంది, తిన్నాము కడుపు నిండిందని. చీరలలో అనిపించదు కదా, అసలే ఆడవాళ్ళకి చీరలలో అనిపిస్తుంది, తృప్తే లేదు మనకి. ఇది ఇట్లా లేదు, దీనికి ఆ పువ్వు లేదు, మన దగ్గర అది లేదు, ఇంకో చీర కొందాం, అది లేదు ఇది లేదు ఇంకో చీర కొందాం, అట్లా కాబట్టే కదా మాది కూడా బిజినెస్ అయ్యేది. తర్వాత దీంట్లో ఎడ్జ్లో మనకి బ్లూ వచ్చింది కాంబినేషన్. సో మధ్యలో బాడీ చెప్పినా కదా బేజ్ కలర్ అన్నిటికీ వస్తుంది. బట్ ఇది వచ్చేసి పళ్ళు, తర్వాత బ్లౌజ్ అన్నిట్లో మనకి ప్రింటెడే వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నా ఒకసారి గుట్ట చూపించు, పెద్ద గుట్ట తయారవుతుంది అక్కడ. తర్వాత ఇది కాంబినేషన్ బాడీలో అయితే ఇంకా మళ్ళీ చెప్పట్లేదు, జస్ట్ మీకు బార్డర్ చూపిస్తున్నా. మెరూన్ బార్డర్తో వచ్చింది. తర్వాత బ్లౌజ్ అన్నా పళ్ళు బ్లౌజ్ ఇట్లాంటి కాంబినేషన్ వేరే చీరలో మా చిన్నక్క దగ్గర ఉండే. నేను ఒకసారి ఇట్లా కట్టుకొని మా అమ్మకు చూపిస్తా, ఈ బిట్టు మాత్రం మా అమ్మకు చూపిస్తా. ఇది నాకు ఎందుకో సడన్గా అట్లా తను బాగా గుర్తుకొచ్చింది. ఇదే కాంబినేషన్ ఎగ్జాక్ట్గా తన దగ్గర ఉండే. ఆ చీర ఉంటే మా అమ్మ దగ్గర ఉంటుంది. మెమొరీస్ అనేది ఎప్పుడూ ఫేడ్ అవ్వవు. చీరలు మెటీరియలిస్టిక్ థింగ్స్ అవి ఇవన్నీ ఉంటాయి పోతే, కానీ మెమొరీస్ మనం ఉన్నన్ని రోజులు ఉండాల్సినవి ఇవే. సడన్గా ట్రాన్స్లోకి వెళ్ళిపోయినాక దానికి ఇది వచ్చేసి గ్రీన్తో వచ్చింది, మనకి కాంబినేషన్ గ్రీన్తో వచ్చింది. అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి, అసలు చెప్పే పని లేదు. వచ్చేసి కొంగు, ఇంకా బ్లౌజ్ సేమే కాబట్టి చూపించట్లేదు. ఇంకా గుట్టకి ఒక దండం పెట్టేది లాస్ట్ శారీ మనకి మెజంతా పింక్లో వచ్చింది. బట్ ట్రస్ట్ మీ, ఈ శారీస్ మీరు మధ్యలో బేజ్ కలర్ అని పొరపాటున కూడా వదలకండి. మీకు ఇట్లాంటి పేస్టల్ కలర్స్ కానీ ఇష్టంగా ఉంటే చాలా చాలా బాగున్నాయి అన్నీ. ఇంకా వేరే చెప్పాలంటేనే అవి డార్క్ షేడ్స్ అవి షేడ్స్ అనుకోవచ్చు, కానీ ఇవి మాత్రము మధ్యలో బాడీ ఇట్లా వచ్చి ఇక్కడ డార్క్ రావడం వల్ల వేరే లెవెల్లో ఉన్నాయి శారీస్. సో కాంబినేషన్ ఇది మనకి పళ్ళు ఇట్లా వస్తుంది. సమాప్తం.
సో అందరికీ నచ్చిన మెచ్చిన మన డిజిటల్ ప్రింట్ ఇన్ సాఫ్ట్ రా సిల్క్ నేను మొత్తం 35 శారీస్ చూపించిన నంబర్ వచ్చేలాగా పెట్టండి. తర్వాత ఇవి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవుతాయి కానీ కొంచెం టైం పడుతుంది. ఎప్పుడు అనేది షూర్ కాదు కాబట్టి నేను కూడా మీకు చెప్పలేకపోతున్నా. సో ఎప్పుడు చెప్పినట్టుగానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ముందుకు నన్ను తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.